27వ రాష్ట్ర మహాసభ గురించి శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలో 500 మంది ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ మహాసభల ద్వారా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, గత ప్రభుత్వం అదానీ గ్రూప్ తో చేసుకున్న ఒప్పందాలు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ గురించి చర్చించనున్నారు. అమరావతి రాజధాని గురించి, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ గురించి చర్చించనున్నారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్ లో ఫిబ్రవరి 1, 2, 3 తేదీలలో జరిగే సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. జాతీయ పార్టీ రాష్ట్ర మహాసభలు 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో జరగనున్నాయి. ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో పెద్ద ఎత్తున సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు వెల్లడించడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అంతా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 27వ రాష్ట్ర మహాసభ నెల్లూరులో అనిల్ గార్డు నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. రేపు ప్రతినిధుల సభ 1వ తేదీ ఉదయం 10 గంటలకి ప్రారంభం అవుతుంది. రాష్ట్రం నలుమూలల నుండి 500 మంది ప్రతినిధులు హాజరవుతారు. అనేక పోరాటాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, ప్రజలతో సంబంధం ఉన్న వాళ్ళు, ప్రజాప్రతినిధులు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఈ 3 రోజులు రాష్ట్ర రాజకీయ పరిస్థితి మీద, ప్రజల సమస్యల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రజల్లో తీసుకుపోవడానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించడానికి ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆల్ ఇండియా నుంచి పార్టీ పరిశీలకులుగా పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, బివి రాఘవులు గారు, ఆర్ అరుణ్ కుమార్ గారు ముగ్గురు పరిశీలకులుగా వస్తున్నారు. 3వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. ఆ రోజు మొత్తం 3 రోజుల పాటు చర్చించి చేసిన తీర్మానాలని, మా పార్టీ కార్యక్రమాన్ని, ప్రజా సమస్యలకు మేము సూచించే పరిష్కారాలు ఇవన్నీ కూడా ఆ రోజు బహిరంగ సభలో వెల్లడిస్తాం. ప్రస్తుతం గతంలో జరిగిన రాజకీయ పార్టీల విషయాలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వ విధానాలు కావచ్చు, వీటి మీద ఎలాంటి చర్చ జరగబోతున్నాయి? ఇది ప్రస్తుతం మనకు సెక్కితో ఆదాయం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని కొన్ని పార్టీలు ఉన్నాయి, దాన్ని కొనసాగించాలని ప్రభుత్వం అంటుంది. దీని మీద ఎలాంటి చర్చలు జరిగిపోతున్నాయి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఈ మహాసభలో ఈ విద్యుత్ ఒప్పందాలని, సెక్కితో జరిగిన విద్యుత్ ఒప్పందం రద్దు చేయాలి అనే ప్రధానమైన ఒక డిమాండ్ మేము పెట్టబోతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రజల మీద తడిసి మోపుడవుతుంది విద్యుత్ ఛార్జీలు భారం. ఈ 3 నెలల్లోనే చాలా పెరిగినాయి. ట్రూ అప్ ఛార్జీలు, అడ్జస్ట్మెంట్ ఛార్జీలు పేరుతో. ఇవి కాకుండా ఈ సెక్కితో జరిగిన సోలార్ ఒప్పందం, సోలార్ అనేది చాలా చౌక విద్యుత్తు. దానికి 25 సంవత్సరాల పాటు ₹2.49 చొప్పున అగ్రిమెంట్ చేసుకుని 1,20,000 కోట్ల భారాన్ని వేయబోతున్నారు. అట్లాగే స్మార్ట్ మీటర్లు అసలు అవసరం లేదు. స్మార్ట్ మీటర్లు ఎవరు అడగలేదు, కానీ స్మార్ట్ మీటర్లు వాళ్ళంతరాలు తెచ్చి పెడుతుంటే ఇప్పుడు పెట్టారు, అక్కడక్కడ పెట్టిన తడిసి మూత పుట్టిపోతున్నాయి ఛార్జీలు. కెపాసిటర్లు పెట్టుకున్నా, స్టెబిలైజర్ పెట్టినా సరే ఛార్జీలు మీటర్ తిరుగుతుందని చెప్పి ఇంజనీరే చెప్పాడు. అదేదో మనం చెప్పటం కాదు. అంతకుముందు 500 వచ్చేది, ఇప్పుడు 5,000, 10,000, 20,000, 30,000 వచ్చాయి కొంతమంది. ఈ రకమైన మూత ఈ స్మార్ట్ మీటర్లు జనమే పగలగొడతారు ఈ రకంగానే అయితే. అందుకని వాటిని వెంటనే తొలగించాలి, స్మార్ట్ మీటర్ల ఆలోచన విరమించుకోవాలని మహాసభలో మేము చర్చించి దానికి ఒక కార్యక్రమం కూడా రూపొందిస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర మహాసభ ఏదైతే మన రాష్ట్రం, ఏపీకి సంబంధించిన రాష్ట్రంలో అధికారం వచ్చిన పార్టీ అనేక హామీలు ఇచ్చింది, కొన్ని నెరవేర్చలేదు, కొన్ని నెరవేర్చుతుందని కూడా అంటున్నారు. దీని మీద ముఖ్యంగా రాష్ట్రం గురించి చర్చించి అదేవిధంగా కేంద్రంలో ఉన్న లోపాలు కూడా గుర్తించే అవకాశం ఉందా? ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇవ్వటానికి కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కానీ డబ్బులు లేవు, మేము జనం దగ్గర పన్ను లేక తప్పదని చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు. డబ్బులు ప్రభుత్వం దగ్గర లేకపోతే ప్రజల దగ్గర ఉన్నాయా? ప్రభుత్వం 10 రూపాయల అప్పుల్లో ఉంటే జనం 100 రూపాయల అప్పుల్లో ఉన్నారు. అప్పుల్లో ఉన్న జనం మీద పన్నులేసి మాడు పగలు కొడతామనంటే జనం చూస్తూ ఊరుకోరు. మనకి వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి, ఇప్పుడే గత 4 సంవత్సరాల బకాయిలే 20,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాలి, రాజధానికి రావాలి, పోలవరానికి రావాలి. ఇవన్నీ ఎందుకు రాబట్టరు? ఈ డబ్బులు తీసుకొచ్చేస్తే కేంద్రం నుంచి జనం దగ్గర పన్నులు పెంచాల్సిన అవసరం లేదు. అలాగే కార్పొరేట్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పోయి ఎక్కడెక్కడో వ్యాపారాలు, పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చేస్తున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ సంపన్నుల మీద వేయండి మీరు పన్నులు, జనం మీద వేస్తే ఎవరు ఊరుకుంటారు? అందుకని ఈ వచ్చిన 6 నెలల్లో జనం చాలా ఆశించారు. ఎందుకంటే ఆశించారు కాబట్టి 56% ఎప్పుడు ఎవరికి ఎవరినంత మెజార్టీ ఇచ్చారు. అంత ఎక్స్పెక్టేషన్ జనంలో ఉన్నాయి. ఈ 6 నెలలు అన్నీ ఆవిరైపోతున్నాయి, అసంతృప్తి పెరుగుతున్నది. దీని వాళ్ళు గుర్తిస్తున్నట్లేదు. మేము బ్రహ్మాండంగా చేస్తున్నామని చెప్పుకుంటున్నారు రోజు.
ప్రజల్లో అసంతృప్తి వ్యతిరేకత పెరుగుతున్నది, చాలా వేగంగా పెరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా గుర్తిస్తే అది వాళ్ళకి అంత మంచిది. విధి విధానాలపైన మేము ఖచ్చితంగా తీర్మానం చేస్తాము. రేపు జరగనున్న 3 రోజులు 1 ఫిబ్రవరి నెల 1, 2, 3 తారీఖులు జరగనున్న రాష్ట్ర 27వ రాష్ట్ర మహాసభల ద్వారా ప్రభుత్వ విధానాలు మేము ఎక్కువగా తీర్మానాలు చర్చిస్తాము. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, ప్రజలకు ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు, ఈ గ్యాస్ సిలిండర్ ఉచిత అమౌంట్, ఉచిత సిలిండర్ కావచ్చు, ఉచిత మహిళలకి బస్ సర్వీస్ కావచ్చు, ఇలాంటి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి రెండింటి మీద రేపు మహాసభలో చర్చించి, ప్రతినిధుల సభలో చర్చించి ప్రభుత్వానికి గట్టిగా తీర్మానం పంపిస్తామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అవలను కూడా ఏదైతే సెకీతో ఒప్పందం చేసుకున్నారో ఆ ఒప్పందం రద్దు చేయాలని కూడా మేము ఈ యొక్క మహాసభ ద్వారా డిమాండ్ చేస్తామని కూడా శ్రీనివాసరావు తెలియజేస్తారు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ, నెల్లూరు.